ఇవాళ కొత్త ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాల నోటిఫికేషన్ అవి ఇస్తలేరు. రైతుని మీరు ఏమి ఇస్తున్నారు? గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తలేరా? కార్పొరేషన్ నిధులు ఇస్తలేరు. ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ సిటీ పై వేరుగా చెప్పారు. స్మార్ట్ సిటీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మార్చుతూనే పోతుంది. 30 కోట్లు రావాలి రాష్ట్ర ప్రభుత్వం. 30 కోట్లు ఇస్తే మన కేంద్రం 30 కోట్లు ఇస్తుంది. 30 కోట్లు ఇస్తుంది. ఇప్పటికి అతిగతి లేవు. అవి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. పోనీ ఏమైనా అభివృద్ధి చేద్దామంటే భూసేకరణకు సహకరిస్తలేరు. భూసేకరిస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు కోటి పోతున్న ఆపుతున్నారు. ఇప్పుడు గింత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిట్నే ఇదే వాగుడు వాగిండు. కేంద్రం సహకరిస్తలేదు అంత పీకేడు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. మీరు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టయితే పరిస్థితి రాసి పెట్టుకోండి. మీరు ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు. పారిందే పాట అన్నట్టు మీరు అదే వాడుకుంటూ పోతే ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు. సరే కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది, మీరేమి ఇస్తున్నారు చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గదే అడిగిన ప్రజలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గిదే బదనాం చేసింది కదా, గిట్లనే బదనాం చేసింది. కేంద్రం ఏమిస్తలేదు, మీరేమిస్తున్నారో చెప్పంటున్నాం. మేము ప్రజలు అడుగుతున్నాం. మేము కాదు, ప్రజలు అడుగుతున్నారు. మీరేమిస్తున్నారు? ఇవాళ 6 గ్యారెంటీలు 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చినరా? చెప్పుడు దాని మీద. ఇది కేంద్రానికి ఇచ్చిరా? మీరేమన్నా హామీ మేనిఫెస్టో వచ్చేటప్పుడు కేంద్రం ఇస్తామని చెప్పారా? మీరేమన్నా 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. కేంద్రం అడిగి ఇచ్చిరా? ఎందుకు ఇస్తారు? మరి మీకు ఇబ్బంది అయింది. 4,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తాను, 15,000 ఇప్పుడు 60,000 ఇవ్వాలి. ఇది కేంద్రం ఇస్తానే ఇస్తారా? మీరు 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు. కేంద్రం అడిగే ఇస్తున్నారా? అంటే ఏ స్కీమ్ అయినా కూడా ఈ 6 గ్యారెంటీలు కేంద్రం అడిగినా కేంద్రం ఇస్తారే ఇస్తాన్నారా? ఇది చెప్పండి. దాన్ని చెప్పండి. ఎందుకు ఇస్తారా? మీకు అన్నీ అడ్డంకి లేదు. దాని మీద మాట్లాడు ఫస్ట్. దాని మీద మాట్లాడక కావాలనే ఇలా ఏం రాజకీయాలు నడుస్తారని చెప్పి ఢిల్లీ ఓడు, మంత్రులను కలుసుడు, బంధనాలు చేసుడు. మీరు టైం ఇవ్వండి, మేము వస్తాం. 6 గ్యారెంటీల మీద చర్చ జరిగే దమ్ముంది. అయ్యాలా అఖిలపక్షం ఏర్పడేయండి. 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చర్చ జరపండి. అరే రైతులు 7 లక్షల ఎకరా 10 లక్షల ఎకరాల రైతు పంటలు ఎండిపోతే దాని గురించి అసలు చర్చ జరగదు. నీళ్లున్నాయి కానీ నీళ్లు కూడా వాడుకునేటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. గదే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అధికారులు పెట్టుకోవడానికి మీ సంఖ్యలు పెట్టుకున్నారు. వాళ్ళు మీకు ఎందుకు సహకరిస్తారు? ఆజమాయిషీ లేదు. 10 లక్షల ఎకరాలు ఎండిపోయింది అలా పంటలు. ఇంక ఎండాకాలం స్టార్ట్ అవ్వాలి. రైతుల భవిష్యత్తు ఏంది? వాళ్ళ మళ్ళీ ఏమంటారు? సన్నబోట్లు వేయాలి అంటారు, లేకుంటే పత్తి వేద్దంటారు, లేకుంటే వరి వేద్దంటారు. ఇవే మనకు కొన్ని సాగులు చెప్తారు, టైం పాస్ చేస్తారు. చర్చ ఇలా బర్నింగ్ ఇష్యూ రైతులది. దాని మీద చర్చ జరగాలి. 10 లక్షల ఎకరాలు ఎండిపోయింది వాస్తవమా కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ప్రణాళిక ఏంది? అది కూడా కేంద్రం వచ్చి నీళ్లు నరేంద్ర మోడీ వచ్చి తట్టపార బట్టి తా నీళ్ళు అవ్వాలి కావచ్చు. కేంద్ర ప్రభుత్వం నీళ్ళు ఇస్తలేదంటారా? దాన్ని కూడా మరి అలా చర్చించాల్సిన అంశాలు చర్చించకుండా ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే. ఇలా బీఆర్ఎస్ పార్టీ కొట్టాడే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎందుకంటే బీజేపీ మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు గెలిచింది. బలపడుతున్నది బీజేపీ. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్రస్ లో కూడా అవుతుంది. మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీని అనదొక్కాలంటే బీఆర్ఎస్ ను లేపాలి. లేపాలంటే ఏం చేయాలి? ఎంత లేపినా జాకి వాటిని లేపినా లేస్తారు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? వాళ్ళ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ లేస్తలేదు. అది అటు ఇటు కానవచ్చి సంస్థలు ఏమంటే ఏం చేస్తాడు? ఇప్పుడు బీఆర్ఎస్ లేస్తలేదు. నేను అదే చెప్తున్నాను. అవకాశం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ ను పెంచాలి, బీజేపీని తగ్గియాలి. ఇది ఒక ప్లాన్ అంతా కూడా. ఇదంతా ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమే అసెంబ్లీలో. జగన్ నాటకం లేకుండా పెద్దది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజల పూర్తి వ్యతిరేకత ఉంది. మన ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ. కాబట్టి ఇలా శక్తివంతంగా తయారైంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల గురించి చర్చ లేదు, 6 గ్యారెంటీల గురించి చర్చ లేదు, బకాయిల గురించి చర్చ లేదు, రైతుల సమస్యల మీద చర్చ లేదు. వాటి మీద చర్చించాల్సిన అసెంబ్లీ ఓళ్ళు తిట్టుకుంటే ఇవాళ 4 గంటల పాటు ఇవాళ అసెంబ్లీ నడవకుండా ఆపిరు అంటే ఒక విషయం మీద ఇంతకంటే ఘోరం ఇంకోటి కాదు.
కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి కూడా రెండు ఒకటే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చించడానికి ఇలా వేరే అభ్యర్థికి సపోర్ట్ చేసింది, ఫండింగ్ కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, టీచర్స్ ఎమ్మెల్సీలో మాకు పోటీ ఉన్నటువంటి వ్యక్తులకు ఫండింగ్ చేసింది. వాళ్ళ ఇదంతా డ్రామా ఇదంతా కూడా. మళ్ళీ బయట మాత్రం వాళ్ళు ఒకటే కానీ బయటకు వస్తే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇదంతా డ్రామా ఇదంతా కూడా. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఒక పారదర్శకత ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఏం లేకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటామంటే ఎవరింటారు? కాబట్టి అన్ని అబద్దాలతోనే కాలం వెలిపిస్తున్నారు. ఏ మళ్ళీ చెప్తున్నా, మీ అబద్దాలు పక్కన అబద్దాలు ఎక్కువ నడవయి. కేసీఆర్ గిట్ల అబద్దాలతో ఫామ్ హౌస్ పరిమితం చేశారు. మిమ్మల్ని అతి తక్కువ సమయంలోనే ఇంటికి పంపుతారు ప్రజలు. అంత తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రజల లోపల. ప్రజలు కసితో ఉన్నారు, సమస్యలతో తలెడుతున్నారు. మేము మాకు ఆలోచన పారదర్శకంగా చేస్తున్నాం. దాని ఇబ్బంది వేరే ఉద్దేశం లేదు. వీళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా, ఒక వర్గానికి అనుకూలంగా, ఒక వ్యతిరేకంగా లేకపోతే సీట్లు పెంచాలి తగ్గించాలి అన్నిటి మీద కూడా ఇలా ప్రభుత్వం ఇంకొక నిర్ణయానికి రాలే. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించలే. ఇంకా ప్రకటించక ముందే వాళ్ళే దక్షిణానికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ ఎన్నికల ఇందులో ఎందుకు గుర్తురాలి వీళ్ళకు? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించి మీకు బహిర్గతం చేస్తే దాని మీద చర్చించాలి. ఇలా తమిళనాడులో మీటింగ్ పెట్టి తమిళనాడు ఇలా స్టాలిన్ గారు చెప్పాలి. రూపాయిని బొమ్మ లోగో తయారు చేసిన వరకు తమిళనాడు వాళ్ళే. ఇలా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ కించపరుచుకుంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది భారతీయ జనతా పార్టీని అబాస్పాలు చేయాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. ఇవాళ తమిళనాడులో ఆ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతారని గ్యారెంటీ లేని పరిస్థితి. కేరళలో మనకు తెలుసు. కాబట్టి మళ్ళా ఉనికిని చాటుకోవడానికి ఒక కొత్త ఎత్తుగడతోని ఇలా రెండు దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ పార్టీలు చేస్తున్నాయి. వాళ్ళ పాచికలు పారవు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారు ప్రజలు ఇస్తున్న విషయాన్ని గుర్తించాలి ఎప్పటికైనా కూడా. వీళ్ళు పిలిస్తే వాళ్ళు ఓడు, వాళ్ళు పిలిస్తే వీళ్ళు ఓడు. ఇలా సమస్యలు చర్చించండి. ఇవాళ ఈ రాష్ట్రంలో అమలేటి ఎవరు కేంద్ర ప్రభుత్వం తప్ప ఏమైనా ఇప్పుడు కార్యక్రమం అయింది. మాతృవందన యోజన పేరుతోని 5,000 రూపాయలు ఇస్తున్నాం, 3 ఇష్టాలు పెట్టుకోవచ్చు. రాష్ట్రం ఏమిస్తుంది? ఇవాళ 2,500 రూపాయలు ఏమంటే ఇస్తలేదు. వరకు తులం బంగారం ఇస్తాను ఇవ్వలే, స్కూటీలు కొనిస్తాను కొడి ఇవ్వలే, ఇలా సైకిల్ ఇస్తున్నాం. ఇవాళ కిషోరీ శక్తి పేరు మీద 11 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తున్నాం. ఇవాళ పుట్టబోయే పిల్లలకు, పుట్టిన పిల్లలకు, ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికి, గర్భిణీలకు కూడా టీకాలు ఇస్తున్నాం. ఆడపిల్లలు పుడితే జన్మోత్సవ పేరుతో ఉత్సవాలు చేస్తున్నాం. సెల్ఫీ విత్ డాటర్ పేరుతోని ఇలా మేము ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే వాళ్ళ వ్యంగ్యంగా చేస్తారో, హేళన చేస్తారో కట్టమైన చెల్లించుకోవడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చినాం. చేయాల్సింది గివి లేనిపోని తీసుకొచ్చి సమస్యలు సృష్టించి వాటికి మేమే చేస్తామంటే అది ప్రజలు హర్షించేద్దాం. మీరు ఇలా డ్రగ్స్ కి అడ్డగా మార్చారు. ఇలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి, తబ్లిగే జమాది ఉత్సవాలు నిర్వహించి, దానికి అంటే ఇతర దేశాలు నిషేధించిన సంస్థలు తీసుకొచ్చిన మీటింగ్లు పెట్టించి, వాళ్ళకి సపరేట్ రోడ్లు వేయించి, వాళ్ళకి ట్యాంకర్లు ఇచ్చి, వాళ్ళకి భోజనాలు పెట్టి, వాళ్ళకి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి వీటిని ప్రోత్సహిస్తే బ్రాండ్ ఇమేజ్ దొరుకుతుందా? ఇవాళ అన్ని చాలా కాలేజీల ఉందంటే ఇలా కాలేజీలో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. డ్రగ్స్, గంజాయి విచ్చల విడి అమ్ముతున్నారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా బానిసలు తయారు చేస్తున్నారు, చిన్న పిల్లలతో దందా చేస్తున్నారు. దీనికి ఎవరు? రాజకీయ నాయకులు అన్నదండలతోనే. ఏమైంది డ్రగ్స్ కేసు? ఏమైంది డ్రగ్స్ కేసు మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? ఆలోచన ఏంది? ఏమైంది డ్రగ్స్ కేసు? మీరు చేయరా? ఇలా చేయడానికి మేము సిద్ధం. సిబిఐకి మేము పడకేస్తాం. అక్కడ కేసీఆర్ బిడ్డ లోపడలేదు. చూపెట్టినాగా మేము
ఇలా మీరు ఒక్కరిని కనీసం కేసీఆర్ కుటుంబం ఒక్కరిని కాళేశ్వరం కేసీఆర్ పీకే కాళేశ్వరం కేసు అవుట్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఏమైంది అలా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పారిపోయారు వాళ్ళు, అమెరికా పారిపోయారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే, వారి కళ్ళ ముందే నిందితులు దర్జాగా అమెరికాకు పారిపోయారు. ఏం చేశారు మీరు? ఎందుకు ఆపలేకపోయినారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? మీరు పంపిస్తారు, మేము పట్టుకురావాలి. మీ కళ్ళ ముందు వారిపోతారు వాళ్ళు, మేము పట్టుకురావాలి. ఇప్పుడు ఇవాళ బదనం చేస్తారు. మళ్ళా డ్రగ్స్ కేసు ఏమైంది? పోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? పోయింది. ఫామ్ హౌస్ కేసు ఏమైంది? అది పోయింది. ఈ ఫార్ములా కార్ కేసు ఏమైంది? అది పోయింది. ఏమైంది అలా? ఎన్ని కేసుల మీద? కానీ ఈ కేసుల మీద ఎందుకు చర్చిస్తలేదు అసెంబ్లీ? గిన్ని కేసులుంటే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ కుటుంబం టచ్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. గిన్ని కేసులా? ఒక్క కేసు కాదు, రెండు కాదు, 5-6 కేసుల మీద ఇప్పటికీ విచారణ జరిగింది, నివేదికలు వచ్చినాయి. రేపటి చేస్తాం, మా పరిస్థితి ఇగో చూడు అని చెప్పన్నారు. కథ అన్ని మర్చిపోయినగా కథ ఢిల్లీ పోయి కలిసి ఉంటారు, గెలుచుకుంటారని యాక్టింగ్ చేస్తారు బీజేపీ వ్యతిరేకంగా. విద్యుత్ కొనుగోలు కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది మరి? ఏమైంది? కనీసం కేసీఆర్ ఒక్కసారి వెళ్ళాక ఆ కమిషన్ రిపోర్ట్ ఎంక్వైరీ అప్పుడు కనీసం కేసీఆర్ అనే వ్యక్తిని పిలిచి కనీసం నోటీస్ ఇయ్యలే, ఆయన పిలిచి విచారణ జరపలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు ఏమన్నా? ఒక నోటీస్ విచారణ పిలిచారు ఏమన్నా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కొడుకు మీరే అన్నారు, మంత్రులు అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు. నోటీస్ ఇచ్చిరా కనీసం? అరే ఒక్క నోటీసు, ఒక్క విచారణ పిలుస్తలేరు. ఇంత ఘోరమా? కాంప్రమైజ్ పాలిటిక్స్, ఇచ్చి పుచ్చుకునే ధరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ భూములు అమ్మాలే, 40,000 కోట్లు మళ్ళీ కొత్త ఏరియా ఉన్నది, ఏరియాలో భూములు అమ్ముతుండటం వల్ల ఆ సెంట్రల్ యూనివర్సిటీ దానికి సంబంధించిన మొత్తం భూములు అమ్మి ఇవాళ జీతాలు ఇవ్వాలి. మళ్ళీ ఇవాళ అబద్దాలతోని కేంద్రాన్ని బదనాం చేసి ఇవాళ కాలం గడుపుకోవడానికి, టైంపాస్ చేయడానికి కాంగ్రెస్ పడుతున్నది. ప్రజలు గమనిస్తున్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఎవరు చేస్తున్న వాళ్ళకి తెలుసు, గ్రామాల్లో నిధులు ఎవరు చేస్తున్న వాళ్ళకి తెలుసు, మున్సిపాలిటీ కార్పొరేషన్ నిధులు ఎవరు చేస్తున్నాయో తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన 15 నెలలు ఒక్క పైసా ఇయ్యాలనే విషయం ప్రజలు గుర్తించారు, గమనించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసు. టైంపాస్ చేస్తున్న విషయం తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ అధోగతి పాలయడానికి సిద్ధంగా ఉందనే విషయం వాస్తవం. ధన్యవాదాలు.